హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు మేము బీచ్కి వెళ్దాం అనుకుంటున్నాను. సో సో నేనైతే ఆటో వెనకాల కూర్చునిపోయాను. సో నాకు ఇలానే ఇష్టం, ఇలా అనుకుని బాగుంటుంది. సో ఈ అబ్బాయిది రాయపూర్, మా చుట్టాలే. సో లెట్స్ గో, బీచ్కి వెళ్తాం. ఫైనల్లీ మేము బీచ్ కూడా వచ్చాము. సో లెట్స్ సీ ఎంత బాగుందో. మాతో ఇంకా చాలా మంది వచ్చారు, కానీ ఆ బ్రిడ్జ్ మీదకి అయితే వెళ్ళారు. మేమైతే ఇక్కడే ఉన్నాం. ముడి మిక్చర్ ఇక్కడ ఇవే బాగుంటుంది నిజంగా. బీచ్ దగ్గర ముడి మిక్చర్ అయితే మంచి కాంబినేషన్. సో ఇది తినేసాం, కలుద్దాం. మేమైతే ఇక్కడ చాలా ఎంజాయ్ చేస్తాం. ముడి మిక్చర్ కూడా తినేసాం. మమ్మీ క్రాఫ్ట్ మార్కెట్. చూశారు కదా, బీచ్ చాలా అంటే చాలా బాగుంది. నేను బాగా ఎంజాయ్ చేశాను. నాకైతే బాగా నచ్చింది. అక్కడ స్నాక్స్ కానీ, అక్కడ అంబియన్స్, ఫొటోస్ సూపర్గా ఉంది. నేనైతే నిజంగా చాలా ఎంజాయ్ చేశాను. సో వెళ్ళేదారిలో కూడా బీచ్ వస్తూనే ఉంది. నిజంగా భీమిలి బీచ్ టు ఆర్కే బీచ్ వరకు వస్తూనే ఉన్నాయి. నేనైతే ఇక్కడ కూడా ఒక ఫొటోస్ తీసేసుకున్నా. మమ్మీ అయితే మరి చెప్పక్కర్లే, అందరం ఇక్కడ బాగా ఎంజాయ్ చేసాం. సో నెక్స్ట్ అయితే మేము పార్క్ వెళ్తున్నాం. సో లెట్స్ సీ, మనం పార్క్ వెళ్ళిన తర్వాత కలుద్దాం. సో టీ టైంకి అయితే వచ్చేసాం. అలా తిరిగి చాలా బీచ్ ఇక్కడ. సో నా మాట మీకు అయితే అస్సలు వినిపిస్తే ఓకే. మీరు చూడండి, ఇందాక నుంచి ఎంత నాటీయో ఇవ్వడానికి, అంత నాటీ. తెలుగు రాదు, రాయపూర్ నుంచి వచ్చాడు. సో నేను ఇంకెక్కడికైతే తిరుగుతాను, అది చూపిస్తాను. సో టీ టైం కూడా అయిపోయింది. ఇప్పుడు మేము పార్క్ వచ్చాం, చూపిస్తాను చూడండి ఏం పార్క్.
చూసారు కదా పార్క్ కూడా చాలా బాగుంది. సో నెక్స్ట్ అయితే మేము ఫిష్ హార్బర్కి వెళ్తున్నాం. అక్కడ స్మెల్ అయితే నిజంగా చాలా బాగుంటుంది కదా. కాదు కామెడీగా అన్నాను. ఏముంటుంది ఫిషెస్ ఉంటాయి కదా, ఫిష్ స్మెల్ ఉంటుంది. నేనైతే ఫిష్ అదే షిప్స్ని చూడడానికి అండ్ సీని చూడడానికి వెళ్తాను. సో లెట్స్ సీ, అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్దాం. అక్కడ ఏమేమి ఉంటాయో చూడండి మీరు. ఓకే. వాళ్ళందరూ బై చేయడానికి వచ్చారు. నేనైతే బై చేయను, ఎందుకంటే నేను ఇప్పుడే క్యాంప్ వెళ్తాను కాబట్టి. నేనైతే ఇంటికి వెళ్ళిపోతాను. సో ఈ రోజు బ్లాగ్ అయితే ఇంతే. చాలా అలసిపోయాను. సో నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. బాయ్.